నటరత్న ఎన్టీఆర్, నటి రాజశ్రీ కాంబినేషన్ లో రూపొందుతున్న పిడుగు రాముడు చిత్రం షూటింగ్ వాహిని స్టూడియోలో జరుగుతోంది. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో డివిఎస్ రాజు నిర్మిస్తున్న చిత్రం అది. ఎన్టీఆర్ సెట్ లో ఉన్నారు. నెక్స్ట్ షాట్ కోసం లైటింగ్ ఏర్పాట్లు జరుగుతుంటే ఫ్లోర్ బయట కూర్చొని విఠలాచార్య, ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు తదితరులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంతలో పక్క ఫ్లోర్ లో వేరే షూటింగ్ లో నటి వాణిశ్రీ విఠలాచార్యతో మాట్లాడడానికి అక్కడికి వచ్చారు. విషయం ఏమిటంటే, తమిళంలో విజయం సాధించిన కై కొడుత్త దైవం చిత్రాన్ని తెలుగులో తీయాలని నిర్మాతలు సుందర్లాల్ నహతా, డూండి నిర్ణయించారు. తమిళ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి, ఎస్ఎస్ రాజేంద్రన్, కెఆర్ విజయ నటించారు. తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి, జగ్గయ్యలతో తీయాలని ప్లాన్. పేరుకి ఇద్దరు నిర్మాతలు అయినా సుందర్లాల్ నహతా ఆర్థిక వ్యవహారాలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. స్క్రిప్ట్ తయారు చేయడం దగ్గర నుంచి సినిమా తొలి కాపీ వచ్చే వరకు అన్ని వ్యవహారాలు స్వయంగా పర్యవేక్షించేవారు డూండి. రకరకాల బ్యానర్లపై వీరిద్దరూ చిత్రాలు నిర్మించేవారు. అక్కినేనితో శాంతి నివాసం వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీ ప్రొడక్షన్స్ పై కై కొడుత్త దైవం చిత్రాన్ని మరపురాని కథ పేరుతో తెలుగులో తీయాలని నిర్ణయించారు. బడ్జెట్ వేసి చూసుకుంటే భారీగా అనిపించింది. అందుకే ఎన్టీఆర్ తో కాకుండా వర్ధమాన హీరోతో ఆ సినిమా తీయాలని డూండి నిర్ణయించారు. గూఢచారి 116 చిత్రంతో హీరో కృష్ణకు ఆయన సరికొత్త ఇమేజ్ వచ్చేలా చేశారు. అందుకే ఈ సినిమాలో హీరోగా ఆయన్నే ఎన్నుకున్నారు డూండి. శివాజీ గణేశన్ పోషించిన పాత్రను ఒక అప్ కమింగ్ హీరోకి ఇవ్వడం నిజంగా సాహసమే. అందుకే డూండి నిర్ణయం చూసి పరిశ్రమ ముక్కున వేలేసుకుంది. ఆ పాత్రకు కృష్ణ న్యాయం చేయలేడనే విమర్శలు మొదలయ్యాయి. చేసి చూపిస్తామని కృష్ణతో పాటు డూండి కూడా ఛాలెంజ్ గా తీసుకుని వర్క్ చేశారు. చెలికత్తె వేషాలు, సహాయ పాత్రలు పోషించే వాణిశ్రీని ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసి మరో సాహసం చేశారు డూండి. ఈ సినిమాలో చెల్లెల వేషం ఒకటి ఉంది. అది తనకు ఇవ్వడానికే కబురు చేశారని అనుకుంటూ వెళ్లిన వాణిశ్రీతో నువ్వే మా హీరోయిన్వి అని సర్ప్రైజ్ చేశారు డూండి. ఒక్కరోజు టైం ఇవ్వండి సార్ అని అడిగి అక్కడి నుంచి సరాసరి విఠలాచార్య దగ్గరకు వచ్చారు వాణిశ్రీ. తన శ్రేయోభిలాషులలో ఒకరిగా విఠలాచార్యను భావించేవారు ఆమె. ఎందుకంటే ఆమెను చాలా మంది భయపెట్టారు. అది సావిత్రి వేయాల్సిన వేషం. కర్మకాలి ఆ సినిమా ఆడకపోతే ఇప్పుడు వేస్తున్న ఉపకథానాయిక, హాస్య పాత్రలు కూడా ఉండవని హెచ్చరించారు. అందుకే సలహా కోసం విఠలాచార్య దగ్గరకు వచ్చారు వాణిశ్రీ. ఆయనకు ఈ విషయం చెప్పగానే చాలా సంతోషం అమ్మా, నువ్వు మీ అమ్మ చేసుకున్న అదృష్టం. ఇటువంటి పాత్ర ఎవరికీ రాదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, ధైర్యంగా చెయ్యి అని చెప్పారు విఠలాచార్య. ఆయన పక్కనే ఉన్న త్రివిక్రమరావు జోక్యం చేసుకుని, చూడు వాణిశ్రీ, ఇప్పుడు అందరూ హీరోయిన్ వేషం కదా వెయ్యి అని అంటారు. కానీ ఒక విషయం చెబుతున్నాను విను. ఒకప్పుడు గిరిజ కామెడీ వేషాలు వేసేది. ఆమెను హీరోయిన్ ని చేశారు. ఆ తర్వాత కామెడీ వేషాలు లేవు, హీరోయిన్ వేషాలు లేవు, రెంటికి చెడింది. అందుకే నువ్వు ఆశలు పెట్టుకోకుండా హాయిగా కామెడీ వేషాలు వేసుకుంటూ ఉండు అని సలహా ఇచ్చారు. అది విఠలాచార్యకు నచ్చలేదు. ఏం మాట్లాడుతున్నారు సార్, గిరిజ జాతకానికి వాణిశ్రీ జాతకానికి పోలిక? గిరిజ టాలెంట్ ఏంటి, వాణిశ్రీ టాలెంట్ ఏంటి? ఈ అమ్మాయిది ఫోటోజెనిక్ ఫేస్ అన్నారు. దాంతో త్రివిక్రమరావు ఏమీ మాట్లాడలేదు. చూడు వాణిశ్రీ, ఏమీ భయపడవద్దు, ఏదో ఒక సినిమాలో ఏదో ఒక వేషం వస్తుంది, కానీ ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు, అందుకే వదలొద్దు అన్నారు విఠలాచార్య. ఆయన ఇచ్చిన ధైర్యంతో మరపురాని కథలో నటించారు
వాణిశ్రీ. ఆ సినిమా హిట్ అయ్యి ఆమె జాతకాన్ని మార్చేసింది. అదే త్రివిక్రమరావు కోడలిదిద్దుల కాపురంలో ఎన్టీఆర్ సరసన వాణిశ్రీని హీరోయిన్ గా తీసుకోవడం కొసమెరుపు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.